Hello students, welcome to online class. This is lecture number 24. Now in this video we will discuss the concept of inserting DOM elements. jQuery provides several methods to insert one or more DOM elements in your existing document. jQuery మనకి సెవరల్ మెథడ్స్ ప్రొవైడ్ చేసిందండి. అది ప్రొవైడ్ చేసిన మెథడ్స్ ఉపయోగించి మనం కొత్త ఎలిమెంట్స్ని అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ని డామ్ ఎలిమెంట్స్ని మనం మన ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్లో యాడ్ చేయొచ్చు. ఓకే, jQuery provides various methods to insert elements at various locations. సో jQuery ప్రొవైడ్ చేసిన మెథడ్స్ ఉపయోగించి మనం న్యూ ఎలిమెంట్స్ని ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్కి యాడ్ చేయొచ్చు. ఎక్కడంటే వేరియస్ లొకేషన్స్లో యాడ్ చేయొచ్చు. నౌ ఇన్సర్టింగ్ మెథడ్స్ చూడండి. ఫస్ట్ మెథడ్ ఆఫ్టర్. ద ఆఫ్టర్ మెథడ్ ఇన్సర్ట్స్ స్పెసిఫైడ్ కంటెంట్ ఆఫ్టర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఆఫ్టర్ అనే మెథడ్ ఉపయోగించి ఏదైనా ఒక స్పెసిఫైడ్ కంటెంట్ని సెలెక్టెడ్ ఎలిమెంట్స్ తర్వాత మనం ఇన్సర్ట్ చేయొచ్చు. It is possible to insert some specified content after the selected elements. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ తర్వాత మీరు ఏదైనా ఒక కంటెంట్ని యాడ్ చేయాలి అనుకుంటే మనం ఏ మెథడ్ని యూజ్ చేయాలంటే ఆఫ్టర్ మెథడ్ని ఉపయోగించాలి. నౌ సీ ద సింటాక్స్ $selector డాట్ ఆఫ్టర్. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్లో పారామీటర్స్గా కంటెంట్ కామా ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్. నౌ ఇక్కడ చూడండి పారామీటర్. సో పారామీటర్స్ చూడండి. పారామీటర్ ఏంటండి? ఫస్ట్ పారామీటర్ ఏంటి? కంటెంట్. కంటెంట్ పారామీటర్ ఇస్ ద రిక్వైర్డ్ పారామీటర్. ఓకే, ఇది ఏం చెప్తుందంటే కరెంట్గా మీరు ఏ కంటెంట్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో అదే మీకు కంటెంట్ అవుతుంది. స్పెసిఫైస్ ద కంటెంట్ టు ఇన్సర్ట్. సో ఏ కంటెంట్ని అయితే నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావో దట్ ఈస్ ద కంటెంట్. ఓకే, కంటెంట్కి వచ్చేటప్పటికి కంటెంట్ ఏమవచ్చు అంటే HTML ఎలిమెంట్స్ అవ్వచ్చు, ఓకే, లేదా సమ్ టెక్స్ట్ అవ్వచ్చు, లేదా jQuery ఆబ్జెక్ట్స్ కూడా అవ్వచ్చు. నౌ కంటెంట్ ఈస్ ద కంటెంట్ యూ వాంట్ టు ఇన్సర్ట్. ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ పారామీటర్. నౌ చూడండి సెకండ్ పారామీటర్ వచ్చి ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ అన్నాం. ఓకే, ఒక ఫంక్షన్ని స్పెసిఫై చేసి కూడా ఒక ఫంక్షన్ని ఉపయోగించడం ద్వారా కూడా నువ్వు ఏదైనా కంటెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్సర్ట్ సమ్ కంటెంట్ బై యూజింగ్ ఫంక్షన్. అంటే ఆఫ్టర్ మెథడ్లో ఫంక్షన్ రాయడం ద్వారా కూడా నువ్వు ఏదైనా కంటెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చండి. ఇండెక్స్. సో ఇండెక్స్ ఏం చెప్తుందంటే సెలెక్టెడ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ నీకు చెప్తుంది. రిటర్న్స్ ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్ ఇన్ ద సెట్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. $p డాట్ ఆఫ్టర్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో నేను ఏం రాశానండి? హలో వరల్డ్ అని రాశాను. ఓకే, హలో వరల్డ్ అనేది దేనికి మధ్యలో ఇచ్చాను అంటే పారాగ్రాఫ్ ఓపెనింగ్కి పారాగ్రాఫ్ ఎండింగ్కి ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ సెలెక్టర్ చూడండి. సెలెక్టర్ ఏంటి? $p అంటే పారాగ్రాఫ్ ఈజ్ ద సెలెక్టర్. మనం ఏ మెథడ్ని కాల్ చేస్తున్నాం? ఆఫ్టర్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ మెథడ్ని కాల్ చేసి మనం లోపల ఒక కంటెంట్ రాసాం అంటే ఈ బ్రాకెట్ లోపల రాసిన కంటెంట్ అనేది యాడ్ అవుతుందండి. ఎక్కడ యాడ్ అవుతుందంట? ప్రతి పారాగ్రాఫ్ తర్వాత నీకు హలో వరల్డ్ అనే పారాగ్రాఫ్ కంటెంట్ యాడ్ అవుతుంది. ఓకే, ఇన్సర్ట్ కంటెంట్ ఆఫ్టర్ ఈచ్ p ఎలిమెంట్. సో ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో ప్రతి పారాగ్రాఫ్ తర్వాత నువ్వు పారామీటర్గా చెప్పిన ఈ కంటెంట్ అంతా కూడా యాడ్ అవుతుంది. సో ఇన్సర్ట్ కంటెంట్ ఆఫ్టర్ ఈచ్ p ఎలిమెంట్. p అంటే నథింగ్ బట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఏదైనా ఒక కంటెంట్ని ఒక ఎలిమెంట్ తర్వాత నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు నువ్వు వాడవలసిన మెథడ్ ఏంటి? ఆఫ్టర్. నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి. నెక్స్ట్ మెథడ్ వచ్చి బిఫోర్. The before method inserts specified content in front of the selected elements. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి ముందుగా నువ్వు ఏదైనా కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటే నువ్వు బిఫోర్ మెథడ్ని కాల్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ కంటెంట్ బిఫోర్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్, ఇన్ దిస్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు కాల్ ద మెథడ్ బిఫోర్. నౌ సింటాక్స్ చూడండి. $selector డాట్ బిఫోర్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో కంటెంట్. నౌ ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో సెలెక్టర్ ప్లేస్లో నేను రాసాను చూడండి $p అంటే నథింగ్ బట్ పారాగ్రాఫ్.
ఓకే, డాట్ బిఫోర్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో కంటెంట్గా నేను ఏం రాశానండి, హలో వరల్డ్ అని రాశాను. ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో ప్రతి పారాగ్రాఫ్కి ముందుగా హలో వరల్డ్ అనే ఒక కొత్త పారాగ్రాఫ్ యాడ్ అవుతుంది. ఇట్ ఇన్సర్ట్ ద కంటెంట్ బిఫోర్ ఈచ్ పీ ఎలిమెంట్. అంటే ఎప్పుడైతే నువ్వు $p డాట్ బిఫోర్ ఆఫ్ అని చెప్పి లోపల పారామీటర్గా హలో వరల్డ్ అని రాసావో ఆ హలో వరల్డ్ అనే పారాగ్రాఫ్ కంటెంట్ ప్రతి పారాగ్రాఫ్కి ముందుగా యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూడండి, అపెండ్ ఆఫ్ కంటెంట్. నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి, అపెండ్ ఆఫ్ కంటెంట్. The append method inserts specified content at the end of the selected elements. అంటే అపెండ్ మెథడ్ ఉపయోగించి ఏదైనా ఒక కంటెంట్ని ఒక ఎలిమెంట్కి నువ్వు చివరగా యాడ్ చేయొచ్చు. అపెండ్ అంటే లాస్ట్లో యాడ్ చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందండి, ఆ ఎలిమెంట్లో సమ్ కంటెంట్ ఉంది. ఇప్పుడు ఆ కంటెంట్కి నువ్వు మరికొంత కంటెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నావు. ఎక్కడి నుంచి అంటే ఎండ్ నుంచి. సో ఏదైనా ఒక కంటెంట్ని ఎండ్ నుంచి కనుక యాడ్ చేయాలనుకుంటే నువ్వు కాల్ చేయవలసిన మెథడ్ ఏంటంటే అపెండ్. ద అపెండ్ మెథడ్ ఇన్సర్ట్స్ ద స్పెసిఫైడ్ కంటెంట్. అంటే కంటెంట్ని ఇన్సర్ట్ చేస్తుందండి. ఎక్కడి నుంచి, ఎండ్ నుంచి, చివరి నుంచి యాడ్ చేస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. నౌ సింటాక్స్ ఉండి $selector డాట్ అపెండ్ విత్ ఇన్ బ్రాకెట్లో కంటెంట్ కామా ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కామా HTML. నో ఇక్కడ రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్ కంటెంట్, రెండో పారామీటర్ వచ్చి ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కామా HTML. నో పారామీటర్ చూడండి కంటెంట్. సో కంటెంట్ ఈస్ ద రిక్వైర్డ్ పారామీటర్. సో ఏ కంటెంట్ అయితే నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఎండ్లో అదే నీకు ఏమవుతుందంటే కంటెంట్ అవుతుంది. ఓకే, ద కంటెంట్ స్పెసిఫైస్ విచ్ కంటెంట్ యూ వాంట్ టు ఇన్సర్ట్ అట్ ద ఎండ్. ఓకే, అంటే ఎండ్లో నువ్వు ఏ కంటెంట్ అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావో అదే నీకు కంటెంట్ పారామీటర్ అవుతుంది. నువ్వు రెండో పారామీటర్ చూడండి, ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కామా HTML. సో ఇది ఆప్షనల్ పారామీటర్. ఒక ఫంక్షన్ ఉపయోగించి కూడా నువ్వేం చేయొచ్చు అంటే ఒక కంటెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. స్పెసిఫైస్ ఏ ఫంక్షన్ దట్ రిటర్న్స్ ద కంటెంట్ టు ఇన్సర్ట్. అంటే ఒక ఫంక్షన్ రిటర్న్ చేసే స్టేట్మెంట్ ద్వారా నువ్వు ఏదైనా ఒక కంటెంట్ని ఒక ఎలిమెంట్కి చివరిలో యాడ్ చేయొచ్చు. సో ఫంక్షన్ లోపల ఇండెక్స్ కామా HTML అని రెండు పారామీటర్స్ ఉన్నాయండి. ఫస్ట్ పారామీటర్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే మీకు ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్. మ్యాచ్డ్ సెట్లో నీకు కరెంట్గా ఉండే సెలెక్టెడ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ చెప్తుంది. ఇండెక్స్ పారామీటర్ ఆల్వేస్ స్పెసిఫైస్ ఇండెక్స్ పొజిషన్. ఓకే, సెకండ్ పారామీటర్ ఏంటండి, HTML రిటర్న్స్ ద కరెంట్ HTML ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. కరెంట్గా ఏ ఎలిమెంట్ అయితే సెలెక్టార్గా ఉందో ఆ ఎలిమెంట్కి సంబంధించిన HTML కంటెంటే నీకు ఏమవుతుందంటే సెకండ్ పారామీటర్ HTML అవుతుంది. సో HTML రిటర్న్స్ ద కరెంట్ HTML ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. నౌ ఎగ్జాంపుల్ చూడండి, $p డాట్ అపెండ్ అని చెప్పి. ఓకే, నౌ విత్ ఇన్ బ్రాకెట్లో నేను ఏం రాశానండి, బి అంటే బోల్డ్ ట్యాగ్ అండి. బోల్డ్ ట్యాగ్ మధ్యలో అపెండెడ్ టెక్స్ట్ అని రాశాను. ఎప్పుడైతే ఇలా రాశానో నాకు పారాగ్రాఫ్కి ఎండింగ్లో అపెండెడ్ టెక్స్ట్ అనే కంటెంట్ యాడ్ అవుతుంది. ఇన్సర్ట్స్ కంటెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ పీ ఎలిమెంట్స్. అంటే పారాగ్రాఫ్కి ఎండ్లో, ప్రతి పారాగ్రాఫ్కి ఎండ్లో నీకు ఏ కంటెంట్ యాడ్ అవుతుందండి, ఏ కంటెంట్ యాడ్ అవుతుందంటే అపెండెడ్ టెక్స్ట్ అనే కంటెంట్ యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, అపెండ్ తర్వాత మెథడ్ వచ్చి ప్రిపెండ్. ఓకే, అపెండ్ టు. నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి, అపెండ్ టు ఆఫ్ సెలెక్టర్. సో దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు అపెండ్ మెథడ్. ద అపెండ్ టు ఆఫ్ సెలెక్టర్ మెథడ్ అపెండ్స్ all of the matched elements to another specified set of elements. So append to అనే మెథడ్ ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు అంట, అపెండ్ చేయొచ్చు. ఓకే, అంటే అపెండ్ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక కంటెంట్ని ఎండ్ నుంచి యాడ్ చేయడం. అపెండ్స్ ఆల్ ఆఫ్ ద మ్యాచ్డ్ ఎలిమెంట్స్ టు అనదర్ కమా స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. నువ్వు చూడండి సింటాక్స్ చూడండి, $content డాట్ అపెండ్ టు ఆఫ్ సెలెక్టర్. ఇక్కడ జస్ట్ అపెండ్కి అపెండ్ టూకి రెండు కూడా సిమిలర్గానే వర్క్ అవుతాయండి. సో అపెండ్కి అపెండ్ టూకి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సింటాక్స్. సో సింటాక్స్ చూసేటప్పటికి మనం $ఆఫ్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో మనం ఏం రాసేవాడి, కంటెంట్ రాసాం. ఇదివరకు ఏం రాసేవాళ్ళంటే సెలెక్టర్ రాసేవాళ్ళం. $content డాట్ అపెండ్ టు ఆఫ్ సెలెక్టర్. సో అపెండ్ టు మెథడ్ కూడా ఏం చేస్తుంది, అపెండ్స్. ఓకే, యాడ్ చేస్తుంది, అపెండ్ చేస్తుంది అంటే ఎండ్ నుంచి యాడ్ చేస్తుంది.
all of the matched elements to another element. ఓకే కమా స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఏదైనా ఒక కంటెంట్ని ఎండ్ నుంచి యాడ్ చేయాలనుకుంటే నువ్వు అపెండ్ టు మెథడ్ వాడాలి. సో అపెండ్ మెథడ్కి అపెండ్ టు మెథడ్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సింటాక్స్. ఓకే నువ్వు చూడండి ఇక్కడ సింటాక్స్ ఏంటంటే ఇదివరకు కంటెంట్ మీకు పారామీటర్గా ఉండేది, ఇప్పుడు వచ్చి సెలెక్టర్ ప్లేస్లోకి వచ్చింది. నువ్వు చూడండి $స్పాన్ అని చెప్పి హలో వరల్డ్ అని రాశానండి, అంటే స్పాన్ ఎలిమెంట్ రాశాను. అపెండ్ టు ఆఫ్ పి అన్నాను, అంటే ఈ స్పాన్లో ఉండే హలో వరల్డ్ అనే కంటెంట్ ప్రతి పారాగ్రాఫ్కి ముందుగా యాడ్ అవుతుంది. ఓకే సారీ ప్రతి పారాగ్రాఫ్కి ఎండ్ నుంచి యాడ్ అవుతుంది. చూడండి స్పాన్ ఎలిమెంట్ అండి, స్పాన్ ఎలిమెంట్లో ఏముంది హలో వరల్డ్ అనే కంటెంట్ ఉంది. ఈ హలో వరల్డ్ అనే కంటెంట్ పారాగ్రాఫ్కి ఎండ్లో యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ ఏ స్పాన్ ఎలిమెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ పి ఎలిమెంట్, అంటే స్పాన్ ఎలిమెంట్ నీకు ప్రతి పి ఎలిమెంట్కి ఎండ్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ చూడండి ప్రిపెండ్. The prepend method inserts specified content at the beginning of the selected elements. సో append అంటే మనం ఎండ్లో యాడ్ చేస్తాం అండి, prepend అంటే బిగినింగ్లో యాడ్ చేస్తాం. ద prepend మెథడ్ ఇన్సర్ట్స్ ద స్పెసిఫైడ్ కంటెంట్, అంటే prepend మెథడ్ ఏదైనా ఒక స్పెసిఫైడ్ కంటెంట్ని సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి బిగినింగ్లో యాడ్ చేస్తుంది. సింప్లీ ఇట్ ఇన్సర్ట్స్ ద స్పెసిఫైడ్ కంటెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. ఓకే నౌ సింటాక్స్ ఉండే $selector .prepend. ఓకే విత్ ఇన్ బ్రాకెట్లో కంటెంట్ కామా ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కామా HTML. సో కంటెంట్ అంటే మీకు తెలుసు, ఏ కంటెంట్ అయితే మీరు బిగినింగ్ నుంచి యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అదే కంటెంట్ అవుతుందండి. సో కంటెంట్ ఏమవచ్చు అంటే ఎప్పుడు కూడా HTML ఎలిమెంట్స్ అవ్వచ్చు, jQuery ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, లేదా DOM ఎలిమెంట్స్ అయినా అవ్వచ్చు. The content may be HTML element or jQuery object or DOM elements. ఓకే ఏ కంటెంట్ అయితే మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అదే కంటెంట్ పారామీటర్ అవుతుంది. నౌ ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కామా HTML అన్నాం. సో ఇది ఆప్షనల్ పారామీటర్. సో ఇప్పుడు ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. HTML ఏం చెప్తుంది అంటే కరెంట్ HTML రిటర్న్స్ ద కరెంట్ HTML ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. కరెంట్గా సెలెక్టెడ్ ఎలిమెంట్కి సంబంధించిన ఏ HTML కంటెంట్ అయితే ఉందో అది మీకు HTML పారామీటర్ అవుతుంది. HTML పారామీటర్ వాల్యూ ఏమవుతుందంట కరెంట్గా సెలెక్టెడ్ ఎలిమెంట్ యొక్క HTML కంటెంట్ అవుతుంది. ఓకే నా ఎగ్జాంపుల్ చూడండి, మెథడ్ పేరు ఏంటండి ప్రిపెండ్. సో ప్రిపెండ్ ఎప్పుడు ఎక్కడి నుంచి యాడ్ చేస్తుంది, బిగినింగ్ నుంచి యాడ్ చేస్తుంది, బిగినింగ్ నుంచి. నా $p .prepend అని చెప్పి నేను ఏం రాశాను చూడండి, విత్ ఇన్ బోల్డ్ ట్యాగ్స్ మధ్యలో ప్రిపెండెడ్ టెక్స్ట్ అని రాశాను. ఎప్పుడైతే ఇలా రాశానో ఇక్కడ సెలెక్టర్ ప్లేస్లో ఏముందండి పి ఉంది, అంటే పారాగ్రాఫ్. ప్రతి పారాగ్రాఫ్కి ముందుగా నాకు ప్రిపెండెడ్ టెక్స్ట్ అనే కంటెంట్ యాడ్ అవుతుంది. ఇన్సర్ట్స్ కంటెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ పి ఎలిమెంట్. ఓకే ఇన్సర్ట్ కంటెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ పి ఎలిమెంట్స్, అంటే మొత్తం అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి ముందుగా నీకు ఏ కంటెంట్ వస్తుంది అంటే బ్రాకెట్లో రాసిన ప్రిపెండెడ్ టెక్స్ట్ అనే కంటెంట్ వస్తుంది. ఓకే నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి ప్రిపెండ్ టు. సో సేమ్ యాజ్ ప్రిపెండ్ అండి. The prepend to method inserts HTML elements at the beginning of the selected elements. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్కి బిగినింగ్ నుంచి నువ్వు ఏదైనా కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనుకుంటే ప్రిపెండ్ టు మెథడ్ వాడాలి. సో ప్రిపెండ్ టు అండ్ ప్రిపెండ్ బోత్ ఆర్ సేమ్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ సింటాక్స్. అంటే సింటాక్స్లోనే మీకు డిఫరెన్స్ ఉంటుందండి. నా ఇక్కడ సింటాక్స్ చూడండి, $content $content .prepend to of selector $content .prepend to of selector. Now $content ప్లేస్ లో నేను ఏం రాశానండి స్పాన్ ఎలిమెంట్ రాశాను. స్పాన్ ఎలిమెంట్ రాసి ప్రిపెండ్ టు ఆఫ్ పి అన్నాను. ఎప్పుడైతే ఇలా రాసామో ప్రతి పారాగ్రాఫ్కి ముందుగా నీకు ఈ స్పాన్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ ఏ స్పాన్ ఎలిమెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ పి ఎలిమెంట్, అంటే ప్రతి పారాగ్రాఫ్కి ముందుగా నీకు ఏం యాడ్ అవుతుందండి స్పాన్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెథడ్ చూడండి, ఇన్సర్ట్ బిఫోర్ ఆఫ్ సెలెక్టార్.
The insert before method inserts HTML elements before the selected elements. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ కి ముందుగా మీరు ఏదైనా HTML ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే మనం ఇన్సర్ట్ బిఫోర్ అనే మెథడ్ ని ఉపయోగించాలి. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ HTML ఎలిమెంట్స్ బిఫోర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ కి ముందుగా మీరు ఏదైనా HTML ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలనుకుంటే మనం కాల్ చేయవలసిన మెథడ్ ఏంటంటే ఇన్సర్ట్ బిఫోర్. నౌ సింటాక్స్ చూడండి, $content dot insert before of selector. Okay, now this method is also similar to before method. What is the difference between insert before and before is only the syntax is the main difference. Now చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కంటెంట్ ప్లేస్ లో నేను స్పాన్ ఎలిమెంట్ రాశాను. $span అని చెప్పి ఏం రాశానండి, హలో వరల్డ్. సో స్పాన్ ట్యాగ్ ని క్లోజ్ చేశాను. ఇన్సర్ట్ బిఫోర్ ఆఫ్ p అన్నాం. ఎప్పుడైతే ఇలాగా రాశామో మనం ప్రతి పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి ముందుగా మీకు స్పాన్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. సో ఈచ్ పారాగ్రాఫ్, ప్రతి పారాగ్రాఫ్ కి ముందుగా నీకు ఏ ఎలిమెంట్ యాడ్ అవుతుంది, స్పాన్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ ఏ స్పాన్ ఎలిమెంట్ బిఫోర్ ఈచ్ p ఎలిమెంట్, అంటే p ఎలిమెంట్ కి ముందుగా యాడ్ అయ్యేది స్పాన్ ఎలిమెంట్. నెక్స్ట్ తర్వాత మెథడ్ చూడండి, ఇన్సర్ట్ ఆఫ్టర్ ఆఫ్ సెలెక్టర్. The insert after method inserts HTML elements after the selected elements. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ తర్వాత ఏదైనా HTML కంటెంట్ ని కనుక నువ్వు యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఇన్సర్ట్ ఆఫ్టర్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. సింప్లీ దిస్ మెథడ్ ఇన్సర్ట్స్ HTML ఎలిమెంట్స్ ఆఫ్టర్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే సెలెక్టెడ్ ఎలిమెంట్స్ తర్వాత నువ్వు ఏదైనా కొత్త HTML ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఇన్సర్ట్ ఆఫ్టర్ మెథడ్ ని కాల్ చేయాలి. నౌ సింటాక్స్ చూడండి, $content dot insert after of selector. కంటెంట్ ప్లేస్ లో నేను మళ్ళీ సేమ్ స్పాన్ ఎలిమెంట్ రాశానండి. ఇన్సర్ట్ ఆఫ్టర్ అని చెప్పి సెలెక్టర్ ప్లేస్ లో నేను ఏం రాశాను, పారాగ్రాఫ్ రాశాను. ఎప్పుడైతే ఇలా రాశానో ప్రతి పారాగ్రాఫ్ తర్వాత నాకు స్పాన్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఓకే, here span element is added after each paragraph. Insert a span element after each paragraph element. Now next method చూడండి, clone. The clone method makes a copy of selected elements including child nodes, text and attributes. So clone method ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే క్లోనింగ్ చేయొచ్చండి. క్లోనింగ్ చేయొచ్చు అంటే డూప్లికేట్ కాపీస్ ని క్రియేట్ చేయొచ్చు. సింప్లీ ఇట్ మేక్స్ ఏ కాపీ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఏ ఎలిమెంట్స్ అయితే మీరు సెలెక్టర్ గా తీసుకున్నారో ఆ ఎలిమెంట్స్ ని నువ్వు క్లోన్ చేయొచ్చు. క్లోన్ చేయడం అంటే నథింగ్ బట్ డూప్లికేట్స్ ని క్రియేట్ చేయొచ్చు, కాపీ ఐటమ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఏమేమి వస్తాయంట, చైల్డ్ నోట్స్ వస్తాయి, టెక్స్ట్ నోట్స్ వస్తాయి, సేమ్ అట్రిబ్యూట్స్ కూడా కాపీ అవుతాయండి. నౌ సింటాక్స్ చూడండి, $selector dot clone అన్నాను. నౌ దిస్ ఈస్ ద సింటాక్స్. నౌ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, $p అంటే సెలెక్టర్ గా నేను ఏం తీసుకున్నానండి, పారాగ్రాఫ్ తీసుకున్నాను. .clone అంటే మొత్తం ఎన్ని పారాగ్రాఫ్స్ ఉంటే అన్ని పారాగ్రాఫ్స్ కూడా మీకు క్లోన్ అయిపోతాయండి, అంటే డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయనుకోండి, మరొక 5 పారాగ్రాఫ్స్ మీకు కాపీగా డూప్లికేట్ కాపీగా క్రియేట్ అవుతాయి. append to of body అన్నాం. చూడండి ఇక్కడ append to మెథడ్ ని కాల్ చేసాం. $p dot clone అంటే పారాగ్రాఫ్స్ ఎన్ని పారాగ్రాఫ్స్ ఉంటే అన్ని పారాగ్రాఫ్స్ మీకు యాజ్ టీజ్ గా క్లోన్ అవుతాయి, నథింగ్ బట్ డూప్లికేట్స్ క్రియేట్ అయ్యి. append to అన్నాం. సో append to అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ కొత్తగా క్రియేట్ అయిన ఈ డూప్లికేట్ కాపీస్ అన్నిటిని కూడా బాడీ ట్యాగ్ కి అపెండ్ చేస్తుంది. ఓకే, క్లోన్ ఆల్ p ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ p ఎలిమెంట్స్ అన్ని క్లోన్ అవుతాయి. అండ్ ఇన్సర్ట్ దెమ్ అట్ ద ఎండ్ ఆఫ్ బాడీ ఎలిమెంట్ అంటే క్లోన్ అయిన డూప్లికేట్ కాపీస్ క్రియేట్ అయిన అన్ని పారాగ్రాఫ్స్ కూడా బాడీ ట్యాగ్ కి ఎండ్ లో యాడ్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద DOM ఎలిమెంట్స్. నౌ ఇప్పుడు మనం దీస్ ఆర్ ఆల్ ద మెథడ్స్ ఫర్ ఇన్సర్టింగ్ DOM ఎలిమెంట్స్. నౌ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్స్ రాద్దాం చూడండి. నౌ ఎగ్జాంపుల్స్ ఆన్ ఆఫ్టర్, బిఫోర్, ఇన్సర్ట్ ఆఫ్టర్ అండ్ ఇన్సర్ట్ బిఫోర్ మెథడ్స్. నౌ చూడండి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. సో ఎగ్జాంపుల్స్ రాయాలి కాబట్టి జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను, అందులో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి
బటన్ అని చెప్పి ఐడి ఈక్వల్ టు B1 అని ఇవ్వండి. బటన్ ఐడి ఈక్వల్ టు B1. సో బటన్ పేరు నేను ఏం పెడుతున్నానంటే ఆఫ్టర్ అని పెట్టానండి. ఓకే, ఆఫ్టర్. సో నౌ బటన్ క్లోజ్ చేశాను. ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏం పెడతానంటే B2 అని పెట్టానండి. బటన్ పేరు నేను ఏం పెడతానంటే B4 అని పెట్టానండి. బటన్ పేరు ఏం పెట్టాం? B4. నా ఇప్పుడు మనం బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒక కంటెంట్ని యాడ్ చేద్దాం. ఒక ఎలిమెంట్ని కానీ లేదా సమ్ కంటెంట్ని కానీ యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్స్కి ముందు, పారాగ్రాఫ్స్ తర్వాత. సో ఫస్ట్ బటన్ పేరు ఏంటండి? ఆఫ్టర్. కాబట్టి మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు కంటెంట్ యాడ్ అవ్వాలి. సో యాడ్ అవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు ఈవెంట్ రాస్తున్నాను. సో ఈవెంట్ ఎలా రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. నువ్వు డాలర్ ఆఫ్ అని చెప్పి సో #B1 డాట్ క్లిక్ నువ్వు ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నువ్వు బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు పారాగ్రాఫ్కి తర్వాత కంటెంట్ యాడ్ అవ్వాలండి. సో బటన్ క్లిక్ చేసిన వెంటనే పారాగ్రాఫ్ తర్వాత కంటెంట్ యాడ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను ఎలా కాల్ చేస్తాను చూడండి. నా సెలెక్టర్ ఎవరండి? పారాగ్రాఫ్. కాబట్టి $P డాట్. ఓకే, మనకి కంటెంట్ పారాగ్రాఫ్ తర్వాత యాడ్ అవ్వాలి కాబట్టి మనం ఇప్పుడు కాల్ చేసిన మెథడ్ ఏంటంటే ఆఫ్టర్. ఓకే, ఆఫ్టర్ అని రాశానండి. ఆఫ్టర్ అని రాసి నేను ఇక్కడ సమ్ div ఎలిమెంట్ రాస్తాను. div ఎలిమెంట్. ఓకే, నా div ఎలిమెంట్ అని చెప్పి సమ్ క్లాస్ ఈక్వల్ టు ఏ అని రాశాను. నా చూడండి, దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఓకే, నా ఈ div ఎలిమెంట్ని ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేయాలి కాబట్టి /div. నో చూడండి, ఎప్పుడైతే ఇలా రాసామో ద div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఓకే, నా div ఎలిమెంట్ యాడ్ అవుతుందండి పారాగ్రాఫ్ తర్వాత. నా ఇప్పుడు సేమ్ నాకు రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే, సెకండ్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే నాకు కంటెంట్ యాడ్ అవ్వాలండి. రెండో బటన్ చూడండి, ఇక్కడ రెండో బటన్ పేరు నేను ఏం పెట్టాను? B2 అని పెట్టాను. సో రెండో బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చాను? B2. బటన్ పేరు ఏంటి? B4. ఓకే, అంటే సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక div ఎలిమెంట్ లేదా ఏదో ఒక ఎలిమెంట్ నాకు పారాగ్రాఫ్కి ముందుగా యాడ్ అవ్వాలి. సో ముందుగా యాడ్ అవ్వాలి కాబట్టి ఓకే, ఇప్పుడు మనం కాల్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే ఆఫ్టర్ కాదండి. సో ఆఫ్టర్ కాదు, ఏంటంటే B4. సో B4 అని చెప్పి దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఓకే బిఫోర్ పారాగ్రాఫ్. నా జస్ట్ సేవ్ చేయండి. ఓకే, నా సేవ్ చేసి ఒకసారి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత జస్ట్ రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ రెండు బటన్స్ వచ్చాయి. ఫస్ట్ బటన్ పేరు ఏంటండి? ఆఫ్టర్. రెండో బటన్ పేరు వచ్చి B4. నా ఆఫ్టర్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే ఆఫ్టర్ మీద క్లిక్ చేసానో ఏమైందండి? దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని వచ్చిందండి. దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే కొత్తగా ఒక div ఎలిమెంట్ యాడ్ అయింది ఇప్పుడు పారాగ్రాఫ్ తర్వాత. నో అలాగే మీరు ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి చూడండి, బిఫోర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే బిఫోర్ మీద క్లిక్ చేశానో నాకు ఏమైందండి? దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ బిఫోర్ పారాగ్రాఫ్. ఓకే, ఆఫ్టర్ పారాగ్రాఫ్, బిఫోర్ పారాగ్రాఫ్. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం కాల్ చేయాల్సిన మెథడ్స్ ఏంటంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని పారాగ్రాఫ్కి ముందు కానీ లేదా తర్వాత కానీ మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ముందు యాడ్ చేయాలనుకుంటే బిఫోర్, తర్వాత యాడ్ చేయాలనుకుంటే ఆఫ్టర్. సో ఆఫ్టర్ మెథడ్స్ని మనం కాల్ చేయాలి. ఓకే, నవ్వు చూడండి, ఇప్పుడు నేను ఇంకొక రెండు బటన్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, నవ్వు రెండు బటన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ ఐడి ఈక్వల్ టు నేను B3 అని ఇచ్చానండి. నా బటన్ పేరు ఏం పెడుతున్నానంటే ఆఫ్టర్. ఓకే, బ్రాకెట్లో జస్ట్ ఫంక్షన్ అని రాస్తున్నాను. అలాగే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్ ఐడి ఈక్వల్ టు B4. నా ఈ బటన్కి నేను పేరు ఏమి ఇస్తున్నానంటే బిఫోర్ అని ఇచ్చానండి. ఓకే, బటన్ పేరు ఏం పెట్టాం? బిఫోర్. సో నా ఇప్పుడు మనం కోడ్ రాద్దాం చూడండి. ఇప్పుడు మనం రాసేది ఏంటంటే కాలింగ్ ఎగ్జాంపుల్ ఆన్ ఆఫ్టర్ మెథడ్ బై యూజింగ్ ఫంక్షన్. ఓకే, సో నా ఇప్పుడు మనం కాల్ చేసేది ఏంటంటే సింపుల్గా రాద్దాం, కాలింగ్ ఆఫ్టర్ మెథడ్
బై యూజింగ్ ఫంక్షన్. నా ఇప్పుడు మూడో బటన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఒక డివిజన్ ఎలిమెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే. కాబట్టి ఎలా రాస్తున్నానంటే $b3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తాను చూడండి. ఓకే, సో బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు div అనే ఎలిమెంట్ యాడ్ అవ్వాలి పారాగ్రాఫ్ తర్వాత. కాబట్టి ఇక్కడ సెలెక్టర్ ఎవరంటే పారాగ్రాఫ్. కాబట్టి $p డాట్ ఓకే కాల్ చేయాల్సిన మెథడ్ వచ్చి ఆఫ్టర్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తాను చూడండి. రిటర్న్ ఓకే div అని చెప్పి ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తాను. div క్లాస్ ఈక్వల్ టు అని చెప్పి b అని రాస్తాను. నౌ దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ paragraph. ఓకే, ఆఫ్టర్ పారాగ్రాఫ్. నౌ /div అని చెప్పి ఇలా రాశానండి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే హియర్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. అంటే ఈ పైన రాసిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల డివిజన్ ఎలిమెంట్ అనేది పారాగ్రాఫ్ తర్వాత యాడ్ అవుతుంది. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి, జస్ట్ రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసి చూడండి, ఆఫ్టర్ ఫంక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. ఎప్పుడైతే క్లిక్ చేసానో చూడండి ఒక కొత్త ఎలిమెంట్ వచ్చింది. దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. నా ఇప్పుడు మనం నెక్స్ట్ బటన్కి సంబంధించిన కోడ్ రాద్దాం. ఓకే, సో నెక్స్ట్ బటన్ కాబట్టి నేనేం రాస్తాను చూడండి, నెక్స్ట్ బటన్. సో నెక్స్ట్ బటన్ కాబట్టి ఇప్పుడు మనకి $b4 డాట్ క్లిక్ ఫంక్షన్. నా ఇప్పుడు మనం నెక్స్ట్ బటన్ పేరు ఏంటండి, బిఫోర్ అన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏ మెథడ్ని కాల్ చేయాలంటే $p డాట్ బిఫోర్. ఓకే, చూడండి ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే div ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. దిస్ ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ బిఫోర్ పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం లోపల రాసిన ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుందండి. ఏం రిటర్న్ చేస్తుంది, ఒక డివిజన్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఆ డివిజన్ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది పారాగ్రాఫ్కి ముందుగా. నీకు థర్డ్ బటన్ దగ్గర పారాగ్రాఫ్ తర్వాత యాడ్ అవుతుందండి. ఫోర్త్ బటన్కి వచ్చేటప్పటికి పారాగ్రాఫ్ ముందుగా యాడ్ అవుతుంది. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఓకే ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత బిఫోర్ ఫంక్షన్ ముందు క్లిక్ చేయండి. చూడండి, ఎప్పుడైతే క్లిక్ చేశారో దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ బిఫోర్ పారాగ్రాఫ్. ఓకే, నౌ ఈ విధంగా మనం కోడింగ్ అనేది రాస్తామండి ఆఫ్టర్ బిఫోర్ మెథడ్స్ మీద. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఇన్సర్ట్ బిఫోర్ మెథడ్స్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, సో ఇన్సర్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ బిఫోర్. చూడండి, ఇక్కడ నేను 2 బటన్స్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బటన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ ఐడి ఈక్వల్ టు సమ్ b1 అని ఇస్తున్నానండి. సో ఈ బటన్ పేరు ఏమి ఇస్తున్నానంటే ఇన్సర్ట్ బిఫోర్ అని ఇచ్చాను. ఓకే, /button. అలాగే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో బటన్ పేరు బటన్ ఐడి ఈక్వల్ టు b2. సో నెక్స్ట్ నేను ఏమిస్తున్నాను చూడండి, ఇన్సర్ట్ ఆఫ్టర్. సో మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏం యాడ్ అవ్వాలంటే ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ అవ్వాలి. బిఫోర్ యాడ్ అవ్వాలి. రెండో బటన్ క్లిక్ చేస్తే ఆఫ్టర్ యాడ్ అవ్వాలి. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూడండి. సో మనం ఇప్పుడు కాల్ చేయవలసిన మెథడ్ ఏంటి. సో ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే కాబట్టి ఈవెంట్ రాస్తాను. ఫస్ట్ బటన్కి మనం b1 అని ఇచ్చాం. చూడండి, #b1 ఓకే డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నాను చూడండి. సో ఏం రాస్తున్నానండి, $b1 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. నేను ఏం రాస్తున్నానంటే $of అని చెప్పి div క్లాస్ ఈక్వల్ టు a. ఓకే, div క్లాస్ ఈక్వల్ టు a. ఓకే, దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ బిఫోర్ పారాగ్రాఫ్. ఓకే,
dot insert before of p. చూడండి ఇక్కడ ఇన్సర్ట్ బిఫోర్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ సింటాక్టికల్ డిఫరెన్స్ అండి. ఓకే, నౌ ఎప్పుడైతే దీనివల్ల ఏం జరుగుతుందంటే హియర్ div element is added before paragraph. సో ఇక్కడ div element అనేది యాడ్ అవుతుందండి. ఎప్పుడు యాడ్ అవుతుంది? పారాగ్రాఫ్కి ముందుగా యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కాల్ చేసిన మెథడ్ ఏంటి? ఇన్సర్ట్ బిఫోర్ ఆఫ్ పి అన్నాం. అంటే పీకి ముందుగా నీకు బ్రాకెట్లో రాసింది యాడ్ అవుతుంది. అంటే మనం $ఆఫ్ అని చెప్పి లోపల రాసింది కంటెంట్ అండి. ఈ కంటెంట్ నీకు ఇన్సర్ట్ చేయమంటున్నాం. దేనికి? పీకి, అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ముందుగా ఇన్సర్ట్ చెయ్యి. హియర్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ బిఫోర్ పారాగ్రాఫ్. నువ్వు జస్ట్ సేవ్ చేయండి. ఓకే, అలాగే సెకండ్ బటన్కి సెకండ్ దానికి సంబంధించిన కోడ్ కూడా రాస్తున్నాను. నువ్వు చూడండి. ఓకే, సెకండ్ బటన్. సో సెకండ్ బటన్కి వచ్చేటప్పటికి $#b2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. నౌ div క్లాస్ ఈక్వల్ టు నేను ఏమని రాస్తున్నానంటే b అన్నాను. దిస్ div ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ తర్వాత యాడ్ అవ్వాలి కాబట్టి మనం ఏ మెథడ్ని కాల్ చేయాలంటే ఇన్సర్ట్ ఆఫ్టర్ మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. నా బ్రౌజర్లోకి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇది prg5.html కాబట్టి మీరు దీన్ని prg5.htmlగా మార్చండి. ఓకే, నా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 2 అని వచ్చింది. నేను ఇన్సర్ట్ బిఫోర్ మీద క్లిక్ చేశాను. చూడండి, ఇన్సర్ట్ బిఫోర్ అన్న వెంటనే ఏమైందండి? ఓకే, ఇన్సర్ట్ బిఫోర్ అన్న వెంటనే మీకు పారాగ్రాఫ్కి ముందు కంటెంట్ యాడ్ అయిందండి. అలాగే నెక్స్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇన్సర్ట్ ఆఫ్టర్ అన్నాను. సో ఇన్సర్ట్ ఆఫ్టర్ అన్నాం కాబట్టి పారాగ్రాఫ్ తర్వాత యాడ్ అయిందండి. సో ఇన్సర్ట్ బిఫోర్కి ఇన్సర్ట్ ఆఫ్టర్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సింటాక్టికల్ డిఫరెన్స్ మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ బిఫోర్ మీద ఎగ్జాంపుల్. ఇక్కడ నేను జస్ట్ ఒక 2 మెథడ్స్ రాస్తున్నాను, 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ బటన్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి ID1. ఓకే, సో దీని పేరు ఆఫ్టర్ అని పెడుతున్నానండి /బటన్. అలాగే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్ ఐడి ఈక్వల్ టు ID2. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ డివిజన్ ట్యాగ్ ఉందండి. సో డివిజన్ ట్యాగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏముందండి? డివిజన్ ట్యాగ్ ఉంది. ఈ డివిజన్ ట్యాగ్కి నేను బార్డర్ అప్లై చేద్దాం అనుకున్నాను కాబట్టి స్టైల్ ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే border :4px solid blue అని రాశానండి. 4px solid blue. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6 అండి, ఇది PRG6. చూడండి, ఇప్పుడు మనం మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే నేను ఆఫ్టర్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో మొదటి బటన్ కాబట్టి $#ID1 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. $#ID1 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. నేను ఏం రాస్తున్నాను చూడండి. $div డాట్ ఆఫ్టర్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో నేను ఏం రాస్తున్నానంటే $H1 అని రాస్తున్నానండి. $H2. ఓకే, సో $H2 అన్నానండి. అలాగే నేను నాకు రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే సెకండ్ బటన్కి ఐడి వాల్యూ మనం ఏమి ఇచ్చామండి? ID2 ఇచ్చాం. కాబట్టి $div డాట్ బిఫోర్ అని చెప్పి బిఫోర్ $H2. నౌ హియర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఈ స్టేట్మెంట్ వల్ల బికాజ్ ఆఫ్ అబోవ్ స్టేట్మెంట్ H2 tag is selected and it is moved after div element. Okay, because of above statement H2 tag
H2 ట్యాగ్ అంటే నథింగ్ బట్ H2. ఇక్కడ మనం H2 అని చూడండి, గ్రీటింగ్స్ అని ఉంది కదా, ఆ గ్రీటింగ్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. H2 ఆబ్జెక్ట్, H2 jQuery ఆబ్జెక్ట్. ఓకే, ఈ jQuery ఆబ్జెక్ట్ అంటే డామ్ ఎలిమెంట్స్లోకి చూడండి ఒకసారి. H2 ఎలిమెంట్ H2 డామ్ ఎలిమెంట్. ఈ H2 అనే డామ్ ఎలిమెంట్ ఉంది కదండి, ఈ H2 చూడండి, ఇది ఈ గ్రీటింగ్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి అది div ఎలిమెంట్ తర్వాత మూవ్ అవుతుంది. div ఎలిమెంట్ తర్వాత మీకు H2 ఎలిమెంట్ యాడ్ అవుతుందండి మొదటి బటన్ క్లిక్ చేస్తే. ఓకే, నౌ హియర్ ఆల్సో హియర్ H2 ఎలిమెంట్ ఈస్ సెలెక్టెడ్ and it is moved before div ఎలిమెంట్. అంటే మీకు div ఎలిమెంట్కి బిఫోర్ మీకు ఏమవుతుందంటే మూవ్ అవుతుంది. సో నాకు ఈ మొదటి divకి మూవ్ అవ్వాలి కాబట్టి నేను సింపుల్గా ఇక్కడ సెలెక్టర్ని ఎలా మారుస్తున్నానంటే div డాట్ కంటైనర్ అని రాస్తున్నానండి. div డాట్ కంటైనర్ $div డాట్ కంటైనర్. ఓకే, జస్ట్ సేవ్ చేశానండి. సేవ్ చేసి ఒకసారి మీరు దీన్ని సేవ్ చేయండి. నా బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఇప్పుడు మీరు prg6.html ఫైల్ ఓపెన్ చేయండి. prg6.html. ఓకే, నా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే div ఎలిమెంట్లో గ్రీటింగ్స్ అని వచ్చిందండి, హలో అని వచ్చింది, div గుడ్ బై అని వచ్చింది. నౌ ఇప్పుడు నేను ఆఫ్టర్ క్లిక్ చేసిన వెంటనే ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. సో ఆఫ్టర్ క్లిక్ చేశానండి. ఎప్పుడైతే ఆఫ్టర్ క్లిక్ చేసానో ఆ గ్రీటింగ్స్ సెలెక్ట్ అయ్యి అంటే H2 ట్యాగ్ సెలెక్ట్ అయ్యి అది మీకు డివిజన్ ఎలిమెంట్ తర్వాతకి మూవ్ అయిందండి. div ఎలిమెంట్ తర్వాతకి మూవ్ అయింది. అదే నేను ఓకే చూడండి ఒకసారి, ఇక్కడ మనం దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం. ఆఫ్టర్ దీని పేరు బిఫోర్ అని పెడదాం. ఆఫ్టర్ బిఫోర్. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి జస్ట్ రీఫ్రెష్ చేయండి. నౌ రీఫ్రెష్. నా ఆఫ్టర్ బిఫోర్ వచ్చింది కదా, ఆఫ్టర్ మెథడ్ మీద క్లిక్ చేసిన వెంటనే H2 ట్యాగ్ సెలెక్ట్ అయ్యి సో డామ్ ఎలిమెంట్స్లో H2 సెలెక్ట్ అయ్యి అది మీకు div ఎలిమెంట్ తర్వాతకు వచ్చింది. అదే నేను బిఫోర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సో గ్రీటింగ్స్ అనేది ముందుకు వెళ్ళిపోయిందండి. ఈ విధంగా మనం డామ్ ఎలిమెంట్స్ని కూడా సెలెక్ట్ చేసి